వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరేషాన్ మనీ. ఈరోజు కంటెంట్ విజయవాడ నుంచి అమరావతికి ఫ్లైఓవర్ వేస్తున్నారు. అది ఇంతవరకు ఎవరు చూసి ఉండరు, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్లైఓవర్ చూసారా? ఇది అమరావతి సైడ్. ఈ స్ట్రైట్ రోడ్డును చూసారా? మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంకి వెళ్ళుద్ది. ఇది తిన్నగా వెళ్తే దీన్ని బట్టే మనం బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాము ఈరోజు. చూడండి, వంతెన కానీ దీనికి 100 ఫీట్స్ వరకే ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ తిరిగాము, స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం దగ్గర 1.9 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాము. ఇంతవరకు కూడా ఏ యూట్యూబర్ కూడా చూపించలేదు మీకు ఇలాగా. ఇది రెడీ అయిన తర్వాత చూడండి, మనం కృష్ణా నది మధ్యలో నుంచి వెళ్తున్నాము. నది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం దగ్గర 1.94 కిలోమీటర్ బైక్ డ్రైవ్ చేస్తున్నాము. ఇంతవరకు ఎవరూ చేయలేదు. దగ్గర మనం ఇంకొక 1 కిలోమీటర్ వరకే అటుపక్క ఉంటుంది. అది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనం అక్కడికి వెళ్ళలేకపోయాము. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఇక్కడ చల్లటి వాతావరణం. మనకి నది సమీపంలో ఉన్నప్పుడు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. చూడండి, నదీ ప్రవాహాన్ని ఆపి మరీ ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కట్టడాన్ని చూడటానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు చూపించడానికి నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ విజయవాడలో గుంటూరు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ మునుపెన్నటూ కూడా ఏ నది మధ్యలో కూడా జరగలేదు. నేను చూడటానికి వచ్చాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ వాతావరణం కానీ దానికి కానీ ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా మన గొల్లపూడి వైపు నుంచి డైరెక్ట్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చేస్తుంది ట్రాఫిక్. లారీలు కానీ ఇంకా హెవీ వెహికల్స్ ఏవి కూడా మన సిటీలోకి రాకుండా సిటీ అవుట్స్కట్స్ నుంచి రావడం కోసం ఈ వంతెన నిర్మించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఇక్కడ ప్రయాసపడే ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా అందమైన వాతావరణంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రకృతి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి, మనం వెళ్ళే ప్రతి దారి కూడా ఎంత పీస్ఫుల్గా, మనం మామూలు రోడ్డు వేసుకుంటే అలాగే వెళ్తున్నామో ఇది నది లోపల వాటర్ ఆపటం వల్ల ఇదంతా ఇట్లాగుంది. ఇది నది లోపల ఇట్లాగా ఫస్ట్ టైం నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాను. ఈ చివరికి వెళ్ళగానే మనకు క్లియర్గా అర్థమవుతుంది మనం నది మధ్యలోకి వచ్చామని. ఇక్కడకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూడండి. త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దానివల్ల నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీయడం జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. చూడండి, మనం దగ్గరికి ఆల్మోస్ట్ 1.9 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా 1.1 కిలోమీటర్ అంత ఉంటుంది అవతల పక్క. అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్కి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, మై సపోర్టర్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. మీ సపోర్ట్ నాకు ఎల్లవెల్లలా కావాలి. ధన్యవాదాలు. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగే ప్రతి ఒక్కళ్ళు బైక్ ఇక్కడ పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్తున్నారు. లోపల వర్క్ జరగటం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అక్కడ సామాన్లు ఏమైనా తగిలి ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడ ఆపేశారు నన్ను. చూడండి, నది మధ్యలో అట్టాగా ఇచ్చేశారు ఆపేసి జేసీబీలతో. నేను మీకు క్లియర్గా అక్కడ జరిగే స్ట్రక్చర్ మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, ఇంకా 1 కిలోమీటర్ అవతల పక్క ఉంటుంది. ఇప్పటి వరకు మనం 1.9 కిలోమీటర్ వచ్చాము. చూడండి, ప్రతి ఒక్కటే కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఇటువంటి అందమైన అద్భుతమైన కట్టడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. ప్రత్యక్షంగా వీడియోస్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా నేను చూడటం మొట్టమొదటిసారి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకోసం. ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దీన్ని త్వరలోనే ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. చూడండి మీ ఫ్రెండ్స్, మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. నది మధ్యలో పిల్లర్లు వేసుకుంటూ వెళ్ళారు. ఇటువంటి అద్భుతమైన కట్టడాన్ని చూడటానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి నేను మళ్ళా లోపలికి వెళ్ళాలంటే లోపల పర్మిషన్ ఇవ్వలేదు. లోపల వర్క్ జరగటం వల్ల ఏదన్నా సామాన్లు ఏమైనా తగులుతాయి అని చెప్పేసి నన్ను ఆపేశారు. అందువల్ల నేను మీకు ఇంకా లోపలికి అంటే ఆ 1 కిలోమీటర్ కూడా నేను మీకు చూపిద్దామంటే నాకు వీలు లేదు. దానివల్ల నేను చూపించలేకపోయాను ఫ్రెండ్స్. సారీ, ఏమనుకోవద్దు. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు చూసి లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.
చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి నేను మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయ్యే ముందు ఆ నది మధ్యలో నుంచి ఎట్లా చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదంతా నది. ఆ పక్కన అది ఆపటం వల్ల ఇక్కడ ఎండిపోయింది, దానివల్ల నేను మీకు ఇచ్చేయలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, మీకు లోపల పక్క జరిగే కన్స్ట్రక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. అదిగో చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి లోపల 1 కిలోమీటర్ ఉంటుంది, అక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి నా ఛానల్ మీరు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పై పార్ట్లో ఇలా ఉంటుంది, పైన టాప్లో ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఎంత అద్భుతంగా కట్టారో విజయవాడ సైడ్ నుంచి. ఇందాక చూపించింది మీకు అమరావతి సైడ్, ఇది విజయవాడ సైడ్. ఆ పిల్లర్ టు పిల్లర్ అటాచ్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, 90% వరకు పూర్తయిపోయినట్లే. దీన్ని చూసి త్వరలోనే ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, అక్కడ జరిగే ప్రతి వర్క్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఆ పైన ఇందా డౌన్లో చూశారు కదా, ఇక్కడ నుంచి అక్కడికి అటాచ్ చేస్తే ఆ క్రెయిన్ టు క్రెయిన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అయిపోతే త్వరలోనే చూడండి, ఈ రోడ్స్ చూడండి, ఫారెన్లో ఉన్న రోడ్స్ లాగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో చూసారా. ఇది సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్ నుంచి సేమ్ మనం ఫ్లైఓవర్ పై నుంచి కానీ కింద నుంచి కానీ వెళ్తే మనం ఒక ఫారెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మనం ఇక్కడ విజయవాడలో ఉన్నట్టు కానీ దీనికి సంబంధం లేకోకుండా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫారెన్లో ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రోడ్స్ కూడా చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి గన్నవరం వెళ్ళిపోవచ్చు, అటు నుంచి అటు మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు అమరావతి మీదుగా. చాలా అద్భుతంగా దీన్ని కట్టడానికి కడుతున్నారు. దీన్ని మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీడియో లాస్ట్కి వచ్చాము. ఇప్పటి వరకు కూడా మీరు నా ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.